ఈరోజు మన అచ్చెన్నాయుడికి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే పెడతా బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. నువ్వు లైన్లో ఉండు. గట్టి చట్నీ గట్టిగా వై దెమ్ తినటానికి వచ్చారా మీరు? ఇలాంటి మాటలు చెప్పగానే అచ్చెన్నాయుడు గారు గుర్తొస్తారు. లైన్లో నిలబట్టలేదా అని చెప్పి మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటి దోలను ప్రదర్శించారు. నేను అడుగుతా ఉన్న సూటిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రైతులు ఇలా ఎరువుల కోసం, యూరియా కానీ డిఏపి కానీ ఇలా ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి ఒక్కరోజు కూడా లేదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ప్రైవేట్ వ్యక్తులు కేటాయించి ఆ ప్రైవేట్ దుకాణాల ద్వారా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటుంటే దాన్ని నియంత్రించాల్సినటువంటి మీరు అధికారులు పెట్టుకుని నియంత్రించకుండా చోద్యం చూస్తుంటే పాపం రైతులు ఒక పక్క అధిక ధరలకు కొనుక్కోవడం, ఒక పక్క క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డం. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. నువ్వు లైన్లో ఉండు. ఎవరైతే అన్నదాత సుఖీ భవ 20,000 ఇస్తామన్నారు గుండు సున్నా మొదటి ఏడాది. 2025లో 20,000 ప్లేస్లో 14,000 ఇస్తామంటున్నారు. ఆ 14,000 ప్లేస్లో కూడా 5,000 వచ్చింది. అది కూడా 7 లక్షల మంది రైతులకు కోత. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా 4-5 లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇచ్చేసాము, వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక 200 నుంచి 300 అధికంగా వేసుకుంటుంటే ఇది అతిపెద్ద భారీ స్కామ్. దాదాపుగా 200 కోట్ల పైచిలకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి. 5,000 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చాం కాబట్టి ఇక్కడ యూరియా డిఏపి ఇలా ఎరువుల రూపంలో 10,000 రూపాయలు బాతున్నాం. 5,000 ఇచ్చాం, 10,000 బాతున్నాం. లెవెల్ అయిపోయింది. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇప్పుడు కరెక్ట్ గా మాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వినబడుతుందా? చౌటు నా కొడక.